అందరికీ నమస్కారం అండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈ మంచి మాటలనే 10 మందికి చేరాలి, 10 మందిలోని మార్పు అనేది రావాలన్న ఉద్దేశంతో నేను ఈ మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. నేను న్యూస్లో చూశానండి, 8 ఏళ్ల పాపని ముగ్గురు 10th క్లాస్ పిల్లలు రేప్ చేసి చంపేసి ఎత్తిపోతల పథకం కింద పెట్టిన ప్రాజెక్టులో ఆ వాటర్లో పడేశారు. 10th క్లాస్ పిల్లలు అంటే వాళ్ళకి ఎందుకు ఆ ఆలోచన అనేది వచ్చింది? 10th క్లాస్ పిల్లలు అంటే 14-15 ఇయర్స్ బాయ్స్ అంటే వాళ్ళకి అంత ఆలోచన ఎలా వచ్చింది? వాళ్ళకి 10th క్లాస్కి వచ్చేసరికి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే టెన్షన్. ఈ 10th క్లాస్ మేము ఎలా పాస్ అవ్వాలి? ఫస్ట్ పాస్ అవుతామా, సెకండ్ పాస్ అవుతామా, మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏంటి? ఒకవేళ మేము సెకండ్ క్లాస్ వస్తాం, మేము ఫస్ట్ క్లాస్కి వచ్చేలా ట్రై చేయాలి. ఇలాంటి ఆలోచనలు రావాల్సిన వయసు వాళ్ళది. కానీ వాళ్ళకి ఒక సెక్స్ మీద ఫీలింగ్ అనేది ఎలా కలిగింది? దానికి కారణం ఏంటి? మానవ సమాజం ఎటుపోతుంది? తల్లిలాగా గౌరవించాల్సిన ఆడపిల్లని ఈ సమాజంలోని కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు. పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు. అంత నీచమైన బ్రతుక స్త్రీ జన్మ. కానీ మనిషి యొక్క పరిపక్వత బట్టి మనిషిలోని ఆలోచనలు, వికృత చేష్టలు ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. ముఖ్యంగా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఆడుకుంటాకి వెళ్ళారు, పక్కింటికి వెళ్ళారు, లేదా పక్కన వీధిలోకి వెళ్ళారు, పార్కులోకి వెళ్ళారు, తెలిసిన వాళ్ళతో వెళ్ళారు, భయం ఎందుకులని వదిలేయొద్దండి. మన పిల్లల మీద మనకున్నంత శ్రద్ధ పక్కింటి వాళ్ళకి ఉండదండి. ఆడుకుంటున్నారు అనుకుంటారు. ఇప్పుడు మనం ఎవరి పిల్లల్ని వాళ్ళు అంత కేర్గా చూసుకుంటున్నట్టు పక్కింటి వాళ్ళు చూడరు. ఆడుకుంటున్నారులే అనుకుంటారు, అంతవరకు చూసామండి. ఇప్పుడే ఎలాగెళ్ళిపోయిందో ఏమో, ఇక్కడే ఉన్న పిల్ల అంటారు. అదే తల్లిదండ్రులు అయితే అలా అనుకోరుగా, ప్రతి క్షణం గమనించుకుంటారు. ఇంట్లో ఉన్నా సరే ఒక 5 ఇయర్స్ బాయ్ ఇంట్లో ఉంటే మనం లోపల గదిలో ఉంటాం. పక్క గదిలో వాడు ఏం చేస్తున్నాడని వెంటనే అలర్ట్ అవుద్ది తల్లి. అంటే వాడు ఏం చక్క పెడుతున్నాడు, ఏం లాగేస్తున్నాడు, ఏం పడేస్తున్నాడు ఈ అల్లరితోని అని. అలా ప్రతిదీ గమనించుకోవాలండి. పిల్ల ఒక 5 నిమిషాలు ఒక ఆడపిల్ల కనిపించలేదంటే మనం వెంటనే అలర్ట్ అవ్వాలి. వచ్చేస్తుందిలే, ఆడుకుంటుందిలే అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని మనిషిలోని ఒక రకమైన కామోద్రేకాలు ఎక్కువైపోతున్నాయి. అది వయసుతో సంబంధం అనేది లేకుండా పసిమొగ్గల్ని సైతం తుంచేసి మానవ సభ్య సమాజం తలదించుకునేటట్టు ఈ భారతదేశం తయారైందంటే అది అతిశయోక్తి ఏం కాదు. పసి పిల్లల్ని సైతం తల్లి పక్కన పడుకున్న పసి కందును కూడా ఇప్పుడు రేపు చేసేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు ఆదమరుపులో ఉంటే. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు జరా జాగ్రత్త. ప్రతి క్షణం కంట కనిపెట్టుకోండి. స్టడీ క్లాస్కి ఈవినింగ్ తీసుకెళ్తారా, ట్యూషన్కి వెనకాలే ఉండండి. క్లాస్లో కూర్చోబెట్టి క్లాస్ వదిలే టైంకి ఒక 5-10 మినిట్స్ ముందు ఉండండి. పోయేదేముంది? మన పనులు త్వరగా ఇంట్లో చేసుకుని వెళ్ళండి, నష్టమేమీ లేదు. ఈ మధ్యకాలంలోని ఈ మంత్లోనే ఒక న్యూస్ విన్నాం. హైదరాబాద్లో ఒక పాపని రేప్ చేసేసాడు. ఒక అబ్బాయి రేప్ చేసి చంపేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన పాప బతకలేదు. కారణం తల్లి అజాగ్రత్తగా ఉండడం. పాప స్నానం చేస్తుంది అనుకోండి, బాత్రూమ్కి మేబీ గడి ఉండకపోవచ్చు. వాడు ఎప్పటి నుంచో అజాగట్టుకున్నాడు. మనం అనుకుంటామండి మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని. కానీ ఈ మనుషులు ఏంటో తెలుసా? చుట్టుపక్కల మనుషులు ఎప్పుడు మనం ఏం చేస్తున్నామా, మంచిని ఎవరో ఎలర్ట్ అవ్వరండి. చెడు వైపే మనుషులు ఎక్కువ ఆకర్షితులవుతారు. ఏం చేస్తున్నారు? ఆ పిల్ల ఎటు వెళ్తుంది? ఒక పిల్ల మీద కన్నేశారంటే ఎవడైనా సరే ఆ పిల్ల ఏం చేస్తుంది, ఎటు వెళ్తుంది అని వాళ్ళు 4 దిక్కులా చూసుకుంటూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కుదురుద్దా, అదును చూద్దామా అన్నట్టే చూస్తారు. లేకపోతే అలాంటివి అంత తేలిగ్గా జరగవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆ 8 ఇయర్స్ పాప మీద ఆ 10th క్లాస్ ముగ్గురు బాయ్స్ ఎప్పటి నుంచో వాళ్ళు అనుకున్నారు, కన్నేశారు. కాబట్టి ఆ పిల్లని తీసుకెళ్ళిపోగలిగారు. టైం చూసుకున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయం కోసం వేచి చూశారు. కాబట్టి ఆడపిల్లల కన్నా తల్లులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు భర్త అంటే మగాడంటే బయటకు వెళ్ళిపోతాడండి, ఏ టైంకి వెళ్తాడు, ఏ టైంకి వస్తాడు తెలియదు. కానీ తల్లి అనేది మాత్రం బాగా అలర్ట్గా ఉండాలి.
మరొక్కసారి చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు. మగపిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించండి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్షణం వెన్నంటే ఉండి కంటికి కాపలా కాసుకోండి. టైం వేస్ట్ అయిపోద్ది, వేరే పని ఉంది అని అనుకోవద్దు. మన పనులు ఎన్నున్నా సరే త్వరగా చేసుకోవడం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కనెట్టుకొని వాళ్ళ ఇంటికి చేర్చి వాళ్ళకి సేఫ్టీ ఉండే వరకు కూడా మనం వెనకాలే ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరంతా కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నాను.